శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నెల రోజుల క్రితం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల కారణంగా యుద్ధాల కారణంగా మనకు ఇండియాకు వచ్చేటువంటి ఇంధనాయిల్ ఏదైతే ఉందో ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయిందని చెప్పేసి కూడా అప్పుడు విన్నాం. దానికి సంబంధించి మన వంట గ్యాస్లు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, కొరత విపరీతంగా ఏర్పడదు. మనం బంకుల దగ్గర చూసుకుంటే పెట్రోల్ డీజిల్ కోసము క్యూలు కట్టిరు, మొత్తం కిలోమీటర్ల మేర లైన్ కట్టిరు. అట్లనే గ్యాస్ ఏజెన్సీల దగ్గర కావచ్చు, గ్యాస్ గోడౌన్ల దగ్గర కూడా కావచ్చు, ఈ కమర్షియల్ ఏదైతే రెస్టారెంట్లు, హోటల్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి సంబంధించి లైన్ కట్టారు. డొమెస్టిక్ ఇళ్లలో వాడుకునే వాళ్ళు కూడా గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల దగ్గర కూడా కిలోమీటర్ల మేర వరకు కూడా లైన్ కట్టారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యుద్ధం ఎప్పుడైతే జరిగిందో నెల రోజుల క్రితము ఆ టైంలో మాత్రం మనకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ వీటి రేట్లు పెరగలే. ఏదైతే మనకు ఇతర దేశాల నుంచి సప్లై అవుతూ ఉంటుందో మనకు ఆ యుద్ధం కారణంగా మనకు సప్లై కొంచెం తగ్గింది అని అనుకున్నప్పుడు రేటు పెరగాలి. ఎప్పుడైతే మనకు ఒక ప్రోడక్టు ఎక్స్పోర్ట్ అనేది మనకు ఇక్కడ ఇంపోర్ట్ తగ్గిందో ఆ టైంలో రేటు పెరుగుతుంది అంటే ఓకే. బట్ ఇప్పుడు 1 మంత్ తర్వాత యుద్ధం ఎక్కడిదక్కడ ముగిసిపోయింది. ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఎవరి దేశంలో ఎంప్లాయీస్ వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కట్ చేస్తే ఒక వారం రోజుల క్రితము పెట్రోల్ మీద, డీజిల్ మీద ₹3 పెరిగింది. అసలు యుద్ధం జరిగినప్పుడు ₹1 వరకు పెంచలేదు మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. అప్పుడు సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఏం జరగలేదు. కాకపోతే ఒక చిన్న అపోహల, ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అయింది. అక్కడ మాకు దొరకదేమో, ఇబ్బంది పడతామేమో అని, గ్యాస్ ఇంట్లో వంటకు చేసుకోవడం ఇబ్బంది కావచ్చు, వెహికల్స్ మీద డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెహికల్స్ తీయడానికి ఇబ్బంది అయిద్దామో అని ఒక ప్యానిక్ ఏర్పడి లైన్లు కట్టారు. కానీ ఇప్పుడు ఎలాంటి డౌట్లు లేనప్పుడు అసలు ఒక భయం అనేది క్రియేట్ కాలేదు. భయం నుంచి బయటకు వచ్చారు. యుద్ధం మిగిసింది, ఎవరి పనులు అలా చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటున్నాం. ఈ తరుణంలో సడన్గా వారం రోజుల క్రితం ₹3 పెరిగింది పెట్రోల్ మీద, డీజిల్ మీద. అప్పుడు చూసుకుంటే పెట్రోల్ మీద ₹3 పెరిగితే ₹112 వచ్చింది పెట్రోల్ ధర. అట్లా డీజిల్ చూసుకుంటే ₹100 వచ్చింది డీజిల్ ధర. అంటే ఓకే, లైట్ తీసుకున్నారు. సరే, యుద్ధం అప్పుడే పెరగలేదు కదా, ఇప్పుడు పెరగాల్సి వచ్చిందేమో, ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందేమో, అందుకే గవర్నమెంట్లు నిర్ణయం తీసుకునేమో. సామాన్య ప్రజలు లైట్ తీసుకున్నారు. జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రోజువారీ పనికి వెళ్తున్న వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. యథావిధిగా పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని వాళ్ళ పనులు చేసుకున్నారు. మళ్ళీ నిన్న చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక 2.61 అంటే మినిమం ఒక ₹3 వరకు మళ్ళీ పెట్రోల్ మీద, డీజిల్ మీద పెరిగినట్టు కూడా మళ్ళీ నిన్న ఫైనల్ చేయడం జరిగింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇంధనాలకు సంబంధించి రేట్లు పెంచడం జరిగింది. అంటే వారం రోజుల క్రితమే ₹3 పెరగడం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫైనల్గా ₹7.40 వరకు మనకు పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఈరోజు పెరిగిన ధరలు చూసుకుంటే, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్తగా ఏదైతే ఫైనల్ చేసారో అమౌంట్ ₹3, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆ రేట్లు ఈ ₹2.61 ఏదైతే పెట్రోల్ మీద పెరిగిందో, ఈరోజు చూసుకున్నట్లయితే ₹115.45 పెట్రోల్ రేటు ఈరోజు ఫైనల్గా ఉంది. అట్లనే డీజిల్ మీద చూసుకుంటే కూడా ₹103.84 కూడా మనకు కనబడుతుంది. అంటే ఇదంతా ఒక విధంగా చూసుకుంటే పేదవారి మీదనే, ముఖ్యంగా సామాన్యుల మీదనే ఈ భారం పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళ శాలరీలు అయితే ఇంక్రీజ్ కావు కదా. ఒక రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, ఒక లేబర్ పనికి వెళ్తున్న వాళ్ళు చూసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక ₹500 వాళ్ళు రోజువారీ పనికి వెళ్తే, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు పనికి వెళ్తే ₹500 వాళ్ళకి వస్తే, ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, మాకు 500 కాదు, ఇంకొక ₹10 పెంచండి, ₹50 పెంచండి అని చెప్పేసి వాళ్ళ యజమానుల దగ్గర వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా వాటికి మాకు సంబంధం లేదని అంటారు. అంటే ఒక రోజువారీ కూలి వేయటోళ్ళే కాదు, ఎనీ ప్రొఫెషన్, ఎనీ వర్క్ పని చేసుకున్న ఒక ఎంప్లాయీ ఎవరైనా సరే వాళ్ళ అయితే నెల జీతం అయితే పెరగదు కదా. అది గవర్నమెంట్కి సంబంధం, మా చేతిలో ఏముంది, అది మీరే చూసుకొని జాగ్రత్త పడాలి, మీరు ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పేసి ఆ యజమానులు చెప్పడం జరుగుతుంది. కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి మేము కూడా శాలరీ మీకు ఒక ₹100 పెంచుతాం, ₹200 పెంచుతాం, ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పేసి కూడా ఏ సంస్థలు కూడా చెప్పవు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళని అడగడానికి కూడా ప్రాథమికంగా ఒక హక్కు అనేది కూడా ఉండదు ఈ ఎంప్లాయీస్కు. ఎందుకంటే అది పర్సనల్, దానికి సంబంధం లేదు. ఒక గవర్నమెంట్కి, ఒక కామన్ మ్యాన్కి ఉన్నటువంటి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఈ కారణం ఏదైతే ఉందో, ఈ అమౌంట్లు పెరగడం, నిత్యావసర సరుకుల మీద పెరగడం అనేది ఇది గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజల మీద భారం విపరీతంగా పడుతుంది అనేది అయితే మనకు నిత్యావసర సరుకుల మీద కూడా విపరీతమైన రేట్లు పెరగడం అయితే రోజు ఒక ఇంట్లో ఫ్యామిలీస్ ఒక నలుగురు ఉంటే వాళ్ళకు డైలీ ఇంతకుముందు గతంలో చూసుకుంటే కరోనా కంటే ముందు ఒక రేటు ఉండేది, ఆఫ్టర్ కరోనా ఇంకో రేటు పెరిగింది, మళ్ళీ యుద్ధాల కారణంగా ఇంకో రేట్ అనేది పెరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ సామాన్యుడు అనేది రోజు రోజుకు దిగజారుతున్నట్టుగా కనబడుతుంది. కానీ గవర్నమెంట్లు కూడా దీనికి సంబంధించి కూడా సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంచేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఒక రేటు డిసైడ్ చేసేటప్పుడు, ఫైనల్ చేసేటప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దీన్ని అయితే ఖచ్చితంగా
సామాన్య ప్రజల మీదనే భారం మోపబడ్డది అనేది అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది.